ఒక మారుమూల ప్రాంతంలో జరిగిన కథ మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఊరు మంగపల్లి. రాత్రి 8 అవుతోంది. ఆ సమయంలో ఒక ఇంటి నుండి ఎవరో బోరున ఏడుస్తున్నట్లు సౌండ్స్ వస్తున్నాయి. అప్పుడు అదే ఇంటిలోకి ఒక ఆవిడ చేతిలో బ్యాగ్తో ఎంటర్ అవుతుంది. లోపలికొచ్చి చూస్తే ఏడుస్తున్నది 18 ఏళ్ల అమ్మాయి. అంతలో తనతో తెచ్చిన బ్యాగ్ నుండి ఒక వస్తువుని ఆ అమ్మాయి ముందర పెడుతుంది. అప్పుడు ఆ అమ్మాయి ఏడవడం ఆపి సడన్గా నవ్వడం మొదలు పెడుతుంది. అది ఎలా అంటే పిచ్చి పట్టిన దానిలా. ఆ అమ్మాయి ఎవరు, ఎందుకని అలా ప్రవర్తిస్తోంది, ఆ ఆవిడ బ్యాగ్లో తెచ్చిన వస్తువేంటి, ఇదంతా తెలియాలంటే కథ మొత్తం వినాలి. ఎక్కడా స్కిప్ అండ్ ఫార్వర్డ్ చేయకండి, పూర్తిగా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ట్విస్ట్లు ఉంటాయి. ఎండింగ్ ముఖ్యం బిగిలో. లెట్స్ స్టార్ట్. వెల్కమ్ టు ఆర్ స్టోరీస్ తెలుగు. కథ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. అదే రోజు సాయంత్రం 6 గంటలకి లైట్గా చీకటి. గ్రామం పక్కనే ఉన్న రోడ్డు మీదుగా సురేష్ అనే వ్యక్తి 2 వీలర్పై వస్తున్నాడు. అతని వృత్తి లేబర్ కాంట్రాక్టర్. అంటే చుట్టూ ఉన్న ఊళ్ళల్లో కూలి వాళ్ళని ఒకటి చేసి పనులకు పంపించేవాడు. సాయంత్రం అవ్వడం వల్ల కూలి వాళ్ళకి డబ్బులు పంచి మిగతా డబ్బులతో రాత్రికి భోజనం మరియు తాగడానికి మందుని టౌన్ నుండి తీసుకొని వస్తున్నాడు. అప్పటికే లైట్గా తాగేసి ఉండడం వల్ల బండి స్లోగా నడుపుతూ వస్తున్నాడు. అంతలో కొంచెం దూరంలో ఎవరో లిఫ్ట్ అడుగుతున్నట్టు కనిపించారు. సురేష్ కొంచెం దగ్గరికి వచ్చాక గమనించాడు. అప్పుడు తెలిసింది లిఫ్ట్ అడుగుతుంది లేడీ అని. సురేష్కి అన్ని అలవాట్లు ఉండడం వల్ల అతనికి జాక్పాట్ కొట్టినంత సంతోషమైంది. బండి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఆపాడు. ఆమె సురేష్ వైపు నడుచుకుంటూ వస్తోంది. ఆమె వైపు చూస్తూ సురేష్, ఎవరు ఈమె, ఈ ఏరియాకి కొత్తనుకుంటా, పైగా చూడ్డానికి హీరోయిన్లా ఉంది, ఈరోజు నా పంట పండింది అని మనసులో తెగ సంతోషపడుతూ ఆమె గురించి ఆరా తీయడం స్టార్ట్ చేశాడు. అందుకు ఆమె తన పేరు చంద్రకళ అని, మంగపల్లెకు కొత్తగా వచ్చిన వలస కూలి అని చెప్పింది. అప్పుడు సురేష్, ఆహా ఏమి నా లక్, చేప నీటిలో నుండి డైరెక్ట్గా వలలో పడినట్టు నాకే కనపడాలా అని తెగ ఆనందపడిపోయాడు. సరే లిఫ్ట్ ఇస్తానని బండిపై ఎక్కించుకున్నాడు. అక్కడి నుండి ఇద్దరూ బయలుదేరారు. కొంచెం దూరం వెళ్ళాక సురేష్, నీకెవరు బంధువులు లేరా ఈ గ్రామంలో అని అడిగాడు. అప్పుడు ఆమె తనకెవరూ లేరని, ఫస్ట్ అద్దెకు ఇల్లు తీసుకొని ఆ తర్వాత ఫ్యామిలీని తీసుకొస్తామనుకున్నానని చెప్పింది. దానికి సురేష్ అవునా అంటూ తలూపాడు. అంతలోనే సురేష్కి ఏదైనా అద్దెకు ఇల్లు ఉంటే చూడమని అడిగింది. అప్పుడు సురేష్, నువ్వేమీ టెన్షన్ తీసుకోకు, అన్నీ నేను చూసుకుంటా, నీకు తెలుసో లేదో నేను లేబర్ కాంట్రాక్టర్, వలస కూలి అన్నావు కదా, పని కూడా ఇప్పిస్తా అని అన్నాడు. అప్పుడు ఆమె, నేనెంత అదృష్టవంతురాలిని, డైరెక్ట్గా మీలాంటి మంచి మనిషి నాకు దొరికారు అని ఆనందపడింది. ఇలానే ఇద్దరు బండి పైన కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు సురేష్ అసలు బుద్ధి బయటపడడం మొదలయ్యింది. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడడం వల్ల ఆమె ఎలా రెస్పాండ్ అవుతుందో చూద్దామని సడన్గా బ్రేక్ వేయడం, కావాలని వెనక్కి వాలడం లాంటి పనులు చేశాడు. ఆమె అవన్నీ క్యాజువల్గా తీసుకుంది. కానీ దాన్ని తప్పుగా అర్థం చేసుకొని ఆమె సిగ్నల్ ఇస్తోంది అని అనుకున్నాడు. ఇప్పుడు స్టార్ట్ చేశాడు మాస్టర్ ప్లాన్. సురేష్, అవును, ఇప్పుడు మనం మంగపల్లికి చేరుకునే లోపు చీకటైపోతుంది, అద్దెకు ఇల్లు చూడడం కుదరదు, మరి ఎలా అని అన్నాడు. అప్పుడు ఆమె, అవునా, ఇప్పుడు నేను మళ్ళీ ఊరికి వెళ్ళి మార్నింగ్ ఎలా రావడం అని టెన్షన్ పడింది. ఇదే సరైన సమయం అనుకొని సురేష్, నువ్వేమి టెన్షన్ పడకు మహూనా, ఒక పని చేద్దాం, ఈరోజు రాత్రి మా ఇంట్లో ఉండు, రేపు ఆదివారం కావడంతో నాకు పని ఉండదు, ఇద్దరు అద్దెకు ఇల్లు వెతుకుదాం, సోమవారం నుండి పనిలోకి జాయిన్ అయిపో అని అన్నాడు. అప్పుడు వేరే దారి లేక చంద్రకళ సరే అని ఒప్పుకుంది. ఆ మాట వినడం ఆలస్యం. సురేష్ తన ఇంటి వైపుకి బండి టర్న్ చేశాడు. కొంతసేపటికి ఇల్లు రావడంతో ఇద్దరు బండి దిగి ఇంటి లోపలికి వెళ్ళారు. చంద్రకళ ఆశ్చర్యంగా ఇల్లు మొత్తం చూసి, ఏంటి ఎవరు కనిపించడం లేదు, మీ ఆవిడ పిల్లలు ఏరి అని అడిగింది. అప్పుడు సురేష్ నవ్వుతూ, నాకింకా పెళ్లి కాలేదు, చూడ్డానికి ఎలా కనిపిస్తాను కానీ నేను ఇంకా బ్యాచిలర్,
అని అన్నాడు. ఆ మాటకి ఇద్దరూ నవ్వుకున్నారు. ఇంతలో సురేష్, అవును మరి నీకు పెళ్ళయిందా అని అడిగాడు. అప్పుడు చంద్రకళ కన్నీళ్లతో, అవును నాకు పెళ్ళయింది, కానీ విడాకులయ్యింది అని చెప్పింది. సురేష్, ఎందుకు అని అడిగాడు. దానికి సమాధానంగా, పెళ్ళయిందన్న మాటే కానీ ఇంటి బాధ్యతంతా నాదే. డైలీ తాగొచ్చి నన్ను చిత్రహింసలు పెట్టేవాడు. పనికి అస్సలు వెళ్ళేవాడు కాదు. పైగా నా దగ్గర ఉన్న నగ, నట్ర, డబ్బులు అన్ని లాక్కొని తాగేసేవాడు. ఇదంతా మా వాళ్ళు చాలా ఓపికతో చూశారు, కానీ ఏ మార్పు రాలేదు. పిల్లలు ఎలాగో లేరని డైవర్స్ ఇప్పించారు. అయినా సరే నా దగ్గర ఉన్న డబ్బుల కోసం అప్పుడప్పుడు ఇంటికి వచ్చి గొడవ చేసేవాడు. అందుకే ఉన్న ఊరిని వదిలేసి ఇక్కడికి వచ్చేస్తున్నాం. ఇక్కడికి కూడా వస్తే ఏం చేయాలో తెలియదు అని కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడు సురేష్, నేనున్నాగా, నువ్వేమీ భయపడకు, అన్నీ నేను చూసుకుంటా అని చెప్పి దగ్గరికి తీసుకొని ఓదార్చాడు. ఇదే మంచి సమయం చంద్రకళని వశపరుచుకోవడానికి అని సురేష్ కొంచెం క్లోజ్గా మూవ్ అవ్వడానికి ట్రై చేశాడు. ఫస్ట్ భుజంపై చేయి వేశాడు. ఆమె కన్నీళ్లు తుడుచుకుంటోంది. నెక్స్ట్ నడుంపై చేయి వేశాడు. చేయి తీయడానికి ట్రై చేస్తోంది. ఆ తరువాత ఇంకొంచెం దగ్గరికి లాగి చెయ్యి ఎక్కడో వేయాలని ట్రై చేశాడు. సడన్గా చంద్రకళ మంచం నుండి లేచి తన దగ్గరున్న బ్యాగ్లో చేయి పెట్టి బయటకి కత్తి తీసి తన తల మరియు మొండం వేరు చేసింది. అతని తలని బ్యాగ్లో వేసుకొని అక్కడి నుండి బయలుదేరింది. ఇదేం ట్విస్ట్ అని అనుకుంటున్నారా? ఇప్పటి వరకు చంద్రకళ సురేష్కి చెప్పిన కథ మొత్తం అబద్ధం. అది తెలియాలంటే ఫస్ట్ చంద్రకళ ఎవరు అని తెలియాలి. చంద్రకళది నిజంగా మంగపల్లి. తను చిన్నప్పుడే సిటీకి వెళ్ళినప్పుడు తప్పిపోయి ముంబైలో రెడ్ లైట్ ఏరియాలో పెరిగింది. చేసేది వేషవృత్తి అయినా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. సొసైటీ అంటే ఎక్కడో చిన్న చూపు. ఎంతో కష్టపడి ముంబై నుండి పారిపోయి ఇంటికి వస్తుంది. ఇంటికొచ్చాక తెలిసేదేంటంటే తన చెల్లెలికి ఎవరో మానభంగం చేశారని. ఆ విషయం తెలిసిన తన తండ్రి హార్ట్అటాక్తో చనిపోయారని. చిన్న వయసుకే ఇవన్నీ చూసిన తన చెల్లెలు మతిస్థిమితం కోల్పోతుంది. ఇప్పుడు తల్లి ఒక్కరే ఆ ఇంటికి దిక్కు. ఇవన్నీ చూశాక చంద్రకళకు చాలా బాధేస్తుంది. ఈ పరిస్థితికి కారణమైన వాడు ఎవరో అని తెలుసుకోవాలని తనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేయిస్తుంది. ఆ ఎంక్వైరీలో తెలిసేదేంటంటే పని ఇప్పిస్తానని సురేష్ చంద్రకళ చెల్లెల్ని ఇంటికి తీసుకెళ్ళి మానభంగం చేశాడని. అందుకే పక్కా ప్లాన్తో అదే పని అడ్డు పెట్టుకొని అతని ఇంటికెళ్ళి తన పగ తీర్చుకుంటుంది. ఆ బ్యాగ్లో తెచ్చిన తలను చెల్లెలి ముందు పెడుతుంది. వాడి తల చూసిన ఆమె షాక్ నుండి బయటికి వస్తుంది. భయమంతా పోయి కొంచెం కొంచెం నార్మల్ అవుతుంది. చంద్రకళ చేసే వృత్తి తప్పై ఉండొచ్చు, కానీ అనుమతి లేకుండా ఆడవాళ్లపై చేయి వేస్తే అదే పెద్ద తప్పని చంద్రకళ సిద్ధాంతం. ఇప్పుడు చెప్పండి, మీరు చంద్రకళ నిర్ణయానికి సపోర్ట్ చేస్తారా లేదా అపోజ్ చేస్తారా? ఇలాంటి స్టోరీస్ మీ దగ్గర ఉంటే మా ఈమెయిల్ ఐడికి పంపండి. మీ పేరు చెప్పి స్టోరీ నరేట్ చేస్తాం. మీకు మా కంటెంట్ అండ్ ఎఫర్ట్ ఇష్టమైతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. బాయ్. Arsh Stories Telugu.